నుంచి మాట్లాడాలి. నా గొంతు మొత్తానికి పోయింది నిన్న. అలా అని నేను అరిచింది కూడా ఏం లేదు. హే, ఇంత ఎక్కువ కోన్ పెట్టుకుంది ఇదే మొదటిసారి. జనరల్గా ఇంట్రెస్ట్ ఉండదు కోన్ పెట్టుకోవాలి. అరవకండి, వీడియో రికార్డ్ చేస్తున్నాను నా రూమ్లో. ఇలా చెప్పడానికి పెద్ద ఆప్షన్ కూడా రాదు ఇంకా కదా. ఓకే, టుడే ఈజ్ 4th of June. మా నాన్న బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పాను ఇందాకే. యాక్చువల్లీ రేపు మా పెళ్ళి. సో ఈ ఇంట్లోంచి ఇంకా అటే వెళ్తారు కదా ట్రెడిషన్ ప్రకారం. సో ఈ రూమ్లో రికార్డ్ చేద్దాం ఒక వీడియో అని ప్లాన్ చేసి 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 నిన్న రాత్రి కూడా గొంతు పోయి అయ్యో ఇంకా రికార్డ్ చేయలేకపోతున్నానా అన్న రిగ్రెట్తో పడుకున్నాను. సో ఇవాళేమో టైం 6:45 అయింది. నిద్ర ఉంటాయిగా ఇంకేవో డిస్కషన్లు పెళ్ళంటే. సో ఇంకా మార్నింగ్ టైం 6:45 అయింది. లేచాను. 8 o'clock కల్లా రెడీ ఉండాలంట పెళ్లి కూతురు చేయడానికి. సో ఇట్స్ లైక్ దిస్ ఈస్ ద టైం అని. ఇంట్లో ఎవరు అంటే ఇక్కడ లేరు, వేరే చోటు ఉన్నారు చుట్టాలందరూ. 8కి అందరు వచ్చేస్తారు కదా, ఇంక ఇదే టైం అని చెప్పి బ్రష్ కూడా చేయలేదు. ఇట్స్ ఓకే, ఇట్ విల్ బి అ మెమరీ. సో I guess of course there will be of videos that I might do once in a while whenever I visit my mom and dad's place, but as Sripriya this will be the last kada, so I want to have a memory. Endo nenu engagement kuda repu engagement anaga ardharatri record chesi pillanaga ivalu record chestunnanu. I guess I'm really good at doing last minute things. Stress lo ekku baa pani chestanu evaru chepparu kada interview lo, edo nene. జస్ట్ గోయింగ్ బ్యాక్ టు మై చైల్డ్హుడ్. జనరల్గా ఐ గెస్ 90sకి మ్యాక్సిమం అందరూ అద్దిళ్ళల్లోనే ఉంటూ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. నేనైతే 6th or 7th ఏ క్లాస్ గుర్తులేదు, చాలా ఇల్లులే చేంజ్ అయ్యాం. ఐ రిమెంబర్ దోస్ హౌసెస్ టు. ఇప్పటికి విజయవాడ వెళ్ళినా ఆ ఇళ్ళని తిరుగుతూ ఉంటాను. తర్వాత మా నాన్న కష్టపడి సత్యనారాయణపూర్లో గాయత్రి టవర్స్ ఇంకా కన్స్ట్రక్ట్ చేయక ముందు నుంచే తన సేవింగ్స్తో కష్టపడి ఆ ఇల్లు తీసుకున్నారు. ఏది ఇంకా బ్రిక్ పెట్టిన టైం నుంచి ఆయనే దగ్గరుండి 2nd floorలో ఇల్లు కట్టించుకున్నారు. అది మా ఫస్ట్ సొంత ఇల్లు అనమాట, డబుల్ బెడ్రూమ్. అప్పటికి మనకి ఇన్ని కోరికలు, ఇన్ని క్రియేటివిటీ ఇంకా మైండ్లో వెత్తలం రాలేదు కాబట్టి బతికిపోయింది. కానీ ఆ ఇల్లు లేకపోతే ఆ రూమ్ని కూడా నాకు నచ్చినట్టు పెట్టేసుకునేదాన్ని. బట్ అఫ్ కోర్స్ అప్పుడు డబుల్ బెడ్రూమ్ కాబట్టి నేను హరిప్రియ కలిసి ఉండేవాళ్ళం. మరి ఒక్కసారి గ్యాప్ ఇవ్వండిరా నాకు వీడియో రికార్డ్ చేస్తుంటే. నేను హరిప్రియ కలిసి ఉండేవాళ్ళం. అప్పుడు అసలు రూమా డెకోరా లేదంటే ఇది నా రూమా మనకంటూ ఒక బెడ్రూమ్ ఇచ్చారు అన్నంత మనకు ఉండదు కాబట్టి అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. బట్ నాకు ఆ ఇంటి మీద చాలా అభిమానం ఉందన్నమాట. రూమ్ అని కాకుండా నాన్న అమ్మ కష్టపడి కట్టించారు ఇల్లు. హాల్ ఇంత పెద్దగా ఉండేది, ఉయ్యాలు ఉండేది. అలా విజయవాడలో ఎక్కువ ఆటలు ఇవన్నీ గుర్తున్నాయి. కానీ ఇంట్లో మెమరీస్ అసలు నేను ఉంటే కదా ఇంట్లో 24 గంటలు ట్యూషన్లు, స్కూళ్ళు, ఆడుకోవడాలు బయట. సో ఆ ఇంట్లో ఇల్లు అన్న ఇష్టం ఉంది కానీ నా రూమ్ అన్నట్టు అంతగా గుర్తులేదు చిన్నపిల్లని కాబట్టి. దాని తర్వాత మళ్ళీ ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక మ్యాక్సిమం రెంటెడ్ హౌసెస్, నేను హాస్టల్లో ఉండడము అవన్నీ గుర్తున్నాయి. అండ్ దెన్ కొండాపూర్ ఇంటికి షిఫ్ట్ అయ్యే ముందు శ్రీనగర్ కాలనీలో కొంచెం ట్రై చేసి అప్పటికి కొంచెం జాబ్ జాయిన్ అయ్యి అవగాహన వస్తూ నాకు నిన్న తెలుసుకుంటూ. అందుకే మా నాన్న శ్రీప్రియ గోడలకి ఏమంటించుకో, ఓనర్ గారు తిడతారు, అసలే ఆయన పెద్ద ఆయన చాదిస్తావు అని చెప్పి చాలా తిడితే అందుకే ఆ పేపర్లు అతికిచ్చి 2 side టేప్తో మేనేజ్ చేశాను. మీకు గుర్తుంటే మీరు అప్పటి నుంచి నన్ను ఫాలో అవుతున్నట్టయితే. బట్ ఆ రూమ్లో ఆ ఇంట్లో నాకంటూ సెపరేట్ రూమ్ ఇచ్చారు. సో అప్పటి నుంచి నా క్రియేటివిటీ కొంచెం స్టార్ట్ అయింది అనమాట. శ్రీనగర్ కాలనీ వచ్చాక పేపర్లు అతికించి ఉంటాయి, నాన్నగారివి, నావి, నా ఫ్రెండ్స్వి, అలా అనమాట. సో ఇంకా అప్పుడు మెల్లిమెల్లిగా ఎక్స్ప్లోర్ అవుతూ లైట్లు పెట్టుకుని వీడియోలు చేస్తూ ఇలా 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 నా రూమ్ అంటూ ఒక విత్తనం అక్కడ స్టార్ట్ అయింది అనమాట. కరోనా టైంలో నవంబర్లో ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాము. బట్ ఐఎమ్ షూర్ ఎవ్రీ 90s కిడ్ కొంచెం ఎదిగాక సొంత ఇల్లు ఒకవేళ వస్తే మాత్రం దే సెలబ్రేట్ లైక్ ఎనీథింగ్. బికాస్ చిన్నప్పటి నుంచి బోల్డ్ హౌసెస్ మారి మన రూమ్ ఇది, మనకంటూ రూమ్ ఇచ్చారు అని. ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ఐ థ్యాంక్ మై పేరెంట్స్ బికాస్ వాళ్ళ
కెరీర్ స్టార్టింగ్ ఫేజ్ నుంచి ఎన్నో సాక్రిఫైస్ చేసి ఎంతో మనీ సేవ్ చేసుకుని వాళ్ళ కోసం, మన ఫ్యూచర్ కోసం ఒక సొంత ఇల్లు అని తీసుకోవడం అనేది ఈ కాలంలో చాలా పెద్ద థింగ్ అనమాట. నాకు అప్పుడప్పుడు మా నాన్నకి చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను, నాన్న థ్యాంక్ యూ నాన్న అని. అమ్మకు కూడా చెప్తాము, అంటే నాన్నకి వెళ్ళి చెప్పినా ఇవన్నీ అమ్మలేందే ఉండదు. నాన్న థ్యాంక్ యూ నాన్న, నువ్వు చాలా సాక్రిఫైస్ చేసి, అమ్మ నువ్వు చాలా కష్టపడి ఇవాళ వీ హ్యావ్ అవర్ ఓన్ హౌస్ అని చెప్పి అనుకుంటూ ఉంటాను. సో ఇదంతా చెప్పడానికి రీజన్ సొంత ఇల్లు, నాకంటూ ఒక రూమ్ అనే పాయింట్కి తీసుకురావడం అనమాట. ఇదేమిటి ఏమి చెప్తుందా అనుకోకండి. అంటే మన కాలేజ్లో కొరతనం ఉంటుంది కదా, 24 గంటలు కాలేజ్ అయిపోయాక కూడా పానీపూరి తినడానికి ఇక్కడికని, లేదా ఫ్రెండ్స్తో అటు ఇటు అని చెప్పి తెగ తిరిగేసేదాన్ని. అసలు జనరల్గా ఇల్లు హౌస్ ఎలా రన్ అవుతుంది, ఏమేమి ఉంటాయి డిస్కషన్స్, ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి, ఎలా రన్ చేస్తున్నారు, ఇవేమి అవగాహన నాకు డిగ్రీ దాటాక కానీ తెలియలేదు. బికాస్ మరి మనకంటూ ఆ ఎంగేజ్ మనకు కూడా అదే కదా ఉండేది. సో వీ విల్ ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్ ఆల్సో, ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం వాళ్ళని. సో అసలు ఇంట్లో ఉండేదాన్ని కాదనమాట ఈ ఇంటికి వచ్చేదాకా. ఎప్పుడైతే నన్ను నేను బాగా తెలుసుకుంటూ వచ్చానో, ఐ వుడ్ సే నా రూమ్ నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది అనమాట. మై రూమ్, దిస్ రూమ్ బికేమ్ మై బెస్ట్ ఫ్రెండ్. అందుకని అనుకుంటా బహుశా, బికాస్ నా రూమ్ని నాకు నచ్చినట్టు, అంటే నా ఫ్రెండ్స్ నాకు నచ్చినట్టు ఉండాలన్న కాంటెక్స్లో కాదు, కానీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ మై ఇన్నర్ చైల్డ్ హ్యాపీ బై కీపింగ్ ఇట్ జస్ట్ ద వే ఐ వాంట్. అందుకని ఆర్ట్ వర్క్స్ అన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవడం. గోడ పాడైతే పాడైంది సార్, ఇక్కడైతే ఏవేవో మచ్చలు ఉండిపోయి పెయింట్ వేస్తూ మనం తీసేసాను, కానీ మనసు ఇరిగిపోయింది. అయ్యయ్యో నా వాల్ తీసేస్తున్నారు. దిస్ ఈజ్ లైక్ శ్రీప్రియాస్ మొత్తం తీసేశారు. మా నాన్న ఇంకా ఇది కనిపిస్తుందా, ఈ వాల్ డిస్టర్బ్ చేయదు నాన్న, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ అంటే ఒప్పుకున్నారు మంచిగా. లేకపోతే ఈ వాల్ కూడా పోయాయి. ఐ హ్యావ్ లాట్ మెమరీస్. चेंज इज गुड. अनवर थोड़ा वो छे है ना, उसके बाजू अलग सा दिख रहा, थोड़ा सर कर दो. हाँ मेरे हिंदी ऐसी रहता. నిజంగా చెప్పిన ఈ రూమ్లోకి ఎవరు వచ్చినా, ఓ ఇక్కడనమాట వీడియోస్ రికార్డ్ చేస్తావు ఇది అది అని చెప్పి, ఇప్పుడు పెళ్ళికి వచ్చిన ఆగండ్రా, ఇప్పుడు పెళ్ళికి వచ్చిన వాళ్ళు అంటున్నారు, ఓ ఇదా ఈ రూమ్లో రికార్డ్ చేస్తావా, ఇదే కదా వాల్ మేము చూసేది అని. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్, ఈ రూమ్లోకి ఎంటర్ అయిన చాలా కొద్ది మనుషులు, ఒక 1-2 కూడా ఉండరు. ఎప్పుడైనా రేర్గా ఈ ఫ్రెండ్స్ రావడం మా ఇంటికి తక్కువ. నేనే బయటికి వెళ్ళి ఎదవలో తిరుగుతుంటాను, కానీ వాళ్ళు రావడం తక్కువ అనమాట. సో ఎప్పుడైనా ఇప్పుడు వస్తుంటే వా ఇదేనా ఇది అది అంటూ ఉంటారు, బికాజ్ ఇప్పుడు వీడియోలో చూడడమే అయిపోయింది కాబట్టి. ఐ హ్యావ్ టన్స్ ఆఫ్ మెమరీస్ ఇన్ దిస్ రూమ్. అంటే అఫ్ కోర్స్ మన రూమ్ లో మనల్ని మెంటలీ నేకెడ్ గా చూసేది కూడా మన రూమే అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. బికాస్ అప్పుడప్పుడు బయట ప్రపంచానికి చెప్పలేని మాటలు కానీ, మన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే ఏమనుకుంటారో అనుకున్న మాటలు కానీ, లేదంటే కొన్ని చెప్పలేనివి కానీ, మనతో మనం చెప్పుకునే ఏకైక ప్లేస్ నేనైతే నా రూమ్ అని భావిస్తాను. ఇట్ డజంట్ మ్యాటర్ బీట్ సొంత ఇల్లు అద్దెలు అని అనట్లేదు. ఐమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ మై ఎమోషన్స్ టువర్డ్స్ హ్యావింగ్ ఏ లైక్ రూమ్ ఫర్ మీ. బికాజ్ ఇండివిజువల్ గా ఉన్నప్పుడు బోల్డ్ మెమరీస్ ఉంటాయి కదా ఒక్కళ్ళే ఉంటున్నప్పుడు రూమ్ లో. అందుకని మొన్న ఆలోచిస్తూ అనిపించింది, నా గురించి ఎవరెవరికి బాగా తెలుసు అని ఆలోచిస్తుంటే నా రూమ్ కి కదా, బికాస్ చెప్పుకోలేనివన్నీ మనం విల్ థింక్ అబౌట్ దోస్ థింగ్స్. ఆర్ కొన్నిసార్లు బయటకు అంటాం వా అని. సో ఎవరన్నా విన్నారంటే 4 గోడలే వినుంటాయి నా గురించి, నా బాగా తెలిసినవి 4 గోడలు అయి ఉండొచ్చు బహుశా. అండ్ ఆల్సో a strange thing that I realized about myself is కొన్నిసార్లు మై మెంటల్ హెల్త్ రిఫ్లెక్టెడ్ సో మచ్. నా రూమ్ పెట్టుకున్న విధానంకి నా మెంటల్ హెల్త్ కి లింక్ ఉందని వన్ డే ఐ రియలైజ్డ్. ఆ ఫేజ్ లో ఐ వాజ్ నాట్ డూయింగ్ గ్రేట్, యాజ్ ఇన్ గ్రేట్ అంటే ఏదో అయిపోయిందని కాదు, ఏదో కొంచెం చిరాకుల్లో అలా ఉంటున్న ఫేజ్ ఒకటి ఉంటుంది చూడండి. అలా ఉంటున్నప్పుడు నా రూమ్ నిండా, ఇఫ్ యు సీ దట్ సైడ్, ఈ ప్లేస్ మొత్తం కుప్ప ఉండేది. ఇట్స్ లైక్ బట్ విత్ క్లోత్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఆ మూల ఇంకోటి ఉండేది, బెడ్ ఇలా ఉండేది, చిరాకు ఉండేది, టేబుల్ ఇస్ ఫుల్ ఆఫ్ మెస్ అండ్ ఎవ్రీథింగ్. ఒకరోజు ఇంటికి వచ్చేసరికి మా అమ్మ కొంచెం సార్ట్ చేసి పెట్టింది. వాట్ ఐ డిడ్, తీసి మొత్తం ఎంత పెంటగా ఉందో ఆ పెంటలా పెట్టేశాను. దెన్ ఐ రియలైజ్డ్, అమ్మ నా బ్రెయిన్ ఇక్కడ మెస్సీ ఉంటే
ఐ గెస్ ఇట్ విల్ రిఫ్లెక్ట్. నా రూమ్ కూడా అలానే ఉంటుంది. వెన్ ఐఎమ్ సార్టెడ్ హియర్ ఐ సార్ట్ మై రూమ్, యూ డోంట్ డూ ఎనీథింగ్ అని చెప్పి ఆ రోజు మా అమ్మకి చెప్పాను. పాపం అంత కష్టపడి సర్దిని కూడా తీసేసి అనిపించింది, టిటి చేసేసాను క్లోత్స్ అన్ని, నేను మళ్ళీ తీసేసి అలా పెట్టాను. ఐ వాజ్ సో సర్ప్రైజ్. లైక్ ఆ రోజు రాత్రి ఆలోచిస్తే ఓకే, మేబీ దిస్ సంథింగ్ ఐ లెర్న్డ్ అబౌట్ మై సెల్ఫ్ అని అనిపించింది. అంటే లైఫ్లో ఎప్పుడైనా మనకి ఏదైనా మనసులో ఛాలెంజెస్ ఉంటే అట్లీస్ట్ ఇఫ్ యూఆర్ ఇన్ డిఫికల్ట్ ఫేజ్ వీ వాంట్ టు హ్యావ్ సమ్ లిటిల్ థింగ్స్ దట్ ప్రాబ్లీ మేక్ అస్ హ్యాపీ కదా. అలా ఎప్పుడు నేను నా రూమ్ ని జాగ్రత్తగా చూసుకున్నాను. నేను ఎలా ఉన్నా ఓకే, ఏదో నసతో దేంతో దాంతో బయట నుంచి ఇంట్లోకి వచ్చినా ఓకే, ఐ హ్యావ్ దిస్ ప్లేస్ యూనో, అంటే నాకు నచ్చినట్టుగా ఫోటో అవ్వనివ్వండి, లేదంటే ఆర్ట్ వర్క్స్ ఆర్ టేబుల్, వాట్ ఎవర్ స్మాల్ థింగ్స్ దట్ ఐ కెప్ట్ హియర్ అండ్ దేర్ అని అనిపించింది. అంటే ఇప్పుడు ఆలోచిస్తే కూర్చొని ఏంటి ఈ రూమ్ లోనా ఐ హ్యాడ్ ఆల్ దోస్ నైట్ మేర్స్ యూనో, టక్కులు లేచి ఏంటి వాట్స్ లైఫ్, ఎటు వెళ్తుంది, ఏం చేస్తున్నాను అని క్వశ్చన్లు, అండ్ దెన్ ఆల్ దోస్ హ్యాపీ మూమెంట్స్. ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏంటి నాకైనా ఈ ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి మిక్స్డ్ ఎమోషన్స్ అన్ని ఈ రూమ్ లో ఉన్నాయి. అండ్ ఇవాళ ఐఎమ్ టాకింగ్ విత్ ఆల్ స్మైల్స్. సో అందుకని ఇట్స్ నాట్ లైక్ అయ్యో వెళ్ళిపోతున్నా, అయ్యో నా రూమ్ మిస్ అయిపోతున్నాను లేదంటే అని కాకుండా ఐఎమ్ చెరిషింగ్ ఆల్ ద ఎమోషన్స్ దట్ ఐ హ్యాడ్ ఇన్ దిస్ రూమ్, నాట్ జస్ట్ హ్యాపీ మూమెంట్స్, మిక్స్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అంటే ఇన్ని రోజుల్లో ఎప్పుడు మాక్సిమం ఎక్కువ కూర్చొని ఆలోచించలే రూమ్ మిస్ అయిపోతా వెళ్ళిపోతున్నా అని. బట్ రాత్రి పడుకున్నప్పుడు అలా రూమ్ చూస్తే ఏంటి రూమ్ లో ఇంకా ఉండనా, ఈ రూమ్ లో వీడియోస్ ఉండవా, లేదంటే విల్ దిస్ నో లాంగర్ బి కాల్డ్ శ్రీప్రియాస్ రూమ్ అని. అప్పుడప్పుడు భయం వేస్తుంది, అమ్మ వాళ్ళు ఏంటి అన్ని సర్దిస్తారా, ఇది ఇక్కడ ఉంచురా, ఈ అల్మారాలు అన్ని మార్చేస్తారా అని చెప్పి చిన్నగా కళ్ళలో నీళ్లు తిరిగాయి చాలా రోజులు. రాత్రిపూట జస్ట్ పడుకునే ముందు కొంచెం బెంగలా అనిపించింది తప్పితే ఇట్స్ నాట్ లైక్ పెయిన్ కాదు. అంటే మా నాన్న ఎటకారం బాగా చేస్తారు, మా నాన్నకి నాకు కదా. సో మా నాన్న మొన్న మా అమ్మని అన్న ఇది ఇక్కడ పెట్టు అది ఇక్కడ పెట్టంటే ఇంకా చాలే నువ్వు ఇంకా మేము చూసుకుంటాం అనేది సంథింగ్ ఆ లైన్స్లో అన్నారు. అయ్యయ్యో అలా లేసేంటి నా రూము అని అంటున్నాను. తర్వాత కూడా మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్కి వస్తాయి, ఏమిటి ఎక్కడ ఉంచారు ఏ ఉంచారు అని చెప్పి నా రూమ్లో. అండ్ ఐ మస్ట్ టాక్ అబౌట్ వన్ థింగ్ ఇస్ దిస్ వాల్. అంటే ఇదివరకు అంతా లైక్ ఐ సైడ్ అద్దిళ్ళల్లో ఉండడం వల్ల ఐ డిడ్ నాట్ హ్యాడ్ దట్ ప్రివిలేజ్ టు యునో స్పాయిల్ ద రూమ్. అంటే స్పాయిల్ కాదు కానీ నాకు నచ్చినట్టు ఉంచుకోవడానికి. ఓ రోజు ఏం చేస్తా, ఇంట్లో అందరు బయటకు వెళ్ళారు. ఐ గెస్ దట్ వీడియో వెంట్ వైరల్. ఐ గెస్ ఇట్ హాస్ సమ్ మిలియన్ ఆర్ ఐ డోంట్ నో, ఐ మైట్ బి రాంగ్ విత్ ద నంబర్. సీక్రెట్ బుక్ పరా చింపి గోడకి అతికిచ్చేసా. అంటే అదేవి సిల్లీగా చేసిన పని కాదు, నాకు ఆ బుక్ భయంకరమైన ఇష్టం. అది నా కళ్ళ ముందు ఉండాలి. అలా నేను గోడ ముందు నుంచి చదువుతాను అంటే నో, బట్ ఐ వాంట్ టు హ్యావ్ దట్ బుక్. మొన్న ఎవరో ఎటకారంగా మరి వెనక పేజీ చదవాలంటే గోడకు ఉంది కదా అన్నారు. వాటి ఇద్దాం అనుకున్నాను, వేరే విషయం. సో అయితే చింపేసి మొత్తం యూనో వన్ బ్యూటిఫుల్ థింగ్. అంటే సారీ, కొన్ని చేసేటప్పుడు మనకి నచ్చినట్టు చేసిన దాని తాత్పర్యం తర్వాత తెలుస్తుందంటే ఇదే అనమాట. గౌతమ్ నేను లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో, అంటే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి తను వచ్చినప్పుడు వన్ థింగ్ దట్ తనకు కొంచెం యూనిక్ గా ఇంట్రెస్టింగ్ అనిపించింది సీక్రెట్ బుక్. తనకు కూడా సీక్రెట్ బుక్ ఇష్టము. అండ్ దెన్ బాల్ చూసి వావ్ he's something like probably felt she's crazy like me అని. hey walnut secret book పెట్టుకుంది అని. సో దట్ క్రియేటెడ్ అన్ ఇంప్రెషన్. సో చూసారా, ఐ నెవర్ రియలైజ్డ్. నాకేం తెలుసు ఆ రోజు అతికిచ్చేటప్పుడు నా హస్బెండ్ ఒక రోజు నేను అంటే నా కాబోయే హస్బెండ్ నా ఇంటికి వచ్చి చూసినప్పుడు అది విల్ మేక్ ఎ డిఫరెన్స్ అని. ఇప్పుడు మా అమ్మకి చెప్పా, ఆ రోజు వాళ్ళు ఇంటికి వచ్చాక ఎన్ని తిట్టారు. ఐ రిమెంబర్ ఎవ్రీ బూత్. ఇవాళ చూసారా, మీకు సంబంధం కుదరడానికి మొత్తం అదే రీజన్ కాదు కానీ, బట్ గౌతమ్ చూసి ఈ ఫెల్ట్ స్పెషల్ కదా. సో దిస్ వాల్ ఇస్ సంథింగ్ ఫర్ మీ. ద ఫోటోస్ నాని గారి గురించి అండ్ యా and my brownie kanna, and it's never too late to dream. You must do what you love. All these things ఇవన్నీ ఊరికే రూమ్ లో ఏదో పెట్టేసుకోవాలని కాదు. అంటే అవి దే స్పీక్ అబౌట్ మీ ఇండైరెక్ట్లీ కదా. అంటే ఇవాళ ఈ ఇంట్లోంచి ఒక బ్యాచులర్ గా బయటకు వెళ్ళినా ఎంత గ్రాటిట్యూడ్ ఉందంటే మా నాన్న అమ్మ కష్టానికి నాకు ఒక ఆప్షన్ వచ్చింది యూనో, ఒక ఇంట్లో ఉండడానికి. జాబ్ మానేసాక ఆఫ్ కోర్స్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ my expenses, different thing, but they gave me this beautiful room, shelter, you know, to be myself. Inka ibbandi padakunda. I don't know how many times I thank them. I still feel the same kind of gratitude. I will cherish all the opportunities or challenges or all the happy tears I had or emotional sad moments in this room. I'll never ever forget. Probably next time vachesariki I will be Sripriya Gautam. I'm really looking forward
బట్ యా ఉంటుంది కదా చిన్నగా ఎక్కడో అయ్యో అది ఉందన్నమాట. ఐఎమ్ గ్లాడ్ నాకు టైం దొరికింది. ఇంకా ఎవరు రాలా, నేను బ్రష్ చేయలే, ఫ్రెండ్స్ అందరు వస్తారు కాసేపట్లో. అండ్ ఇట్స్ 7 o'clock. సో ఐఎమ్ గ్లాడ్ ఐ వాజ్ ఏబుల్ టు రికార్డ్. ఇది ఎప్పుడు ఎడిట్ చేస్తానో తెలీదు. బట్ యా probably last video in this room. Oh, I also miss that uncle who used to irritate me from that window. అంటే నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తుంటే డిస్టర్బ్ చేశాడు. ఓ రోజు ఇంటికి వెళ్ళి ఇచ్చి పడద్దు అనుకున్నా, హీఈస్ హెరాసింగ్ అని. బట్ దెన్ లేటర్ హీఈస్ చేంజ్డ్. ఇప్పుడు నేను సీరియస్గా గుర్రం చూస్తా. యూనో హీ క్రియేటెడ్ ట్రామా యాక్చువల్లీ. ఆయన షిఫ్ట్ అయిపోయాడు కొన్నాళ్ళ తర్వాత ఆఫ్టర్ కరోనా. ఐ యూస్ టు స్టిల్ స్టేర్ అట్ దట్ విండో, ఇంకెవరైనా ఉన్నారా అని. ఎవ్రీ విండో యాజ్ అ స్టోరీ. ఇటువైపు నుంచి పీకు, ఐ యూస్ టు కాల్ హర్. యా అండ్ దెన్ ఇక్కడ కూర్చుని టీ తాగేదాన్ని రైనీ సీజన్లో. కొన్నిసార్లు ఇటువైపు టేబుల్ పెట్టా, కొన్నిసార్లు ఇటువైపు షిఫ్ట్ చేసాను దాన్ని. దాని తర్వాత ఇటు పెట్టుకున్నాను, బెడ్ అటు మూవ్ చేశాను. అంటే ఇక్కడ చేంజ్ కావాలనిపించినప్పుడల్లా కొన్ని కుదరని ప్లేస్లో చేంజ్ అన్ని చోట్ల మనకు అవసరమైనప్పుడు కుదిరిపోదు కదా చేంజ్ చేసేయాలంటే లైఫ్లో జరుగుతున్నవి. ప్రాబ్లీ నా లైఫ్లో జరగని చేంజెస్ అన్నీ ఏమన్నా నాకు ఆప్షన్ ఉన్న ప్లేస్లో చేంజెస్ చేసుకుంటూ ఉన్నానేమో. అది నా రూమ్ అనమాట. ఐమ్ జస్ట్ రియలైజింగ్ నౌ. అండ్ దెన్ లాస్ట్ 6 monthsలో మై యోగా జర్నీ ఆల్సో హెల్ప్డ్ మీ టు బికమ్ దిస్ పర్సన్. ఈ రూమ్లో యోగా చేశాను, ఆల్ ద వర్కౌట్స్. ఓ మై గాడ్, నా ఈ రూమ్లో ఎక్స్ప్లోర్ చేసినంత, నన్ను నేను మార్చుకున్నంత ఎక్కడ స్కోప్ రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెల్పింగ్ మీ టు బికమ్ దిస్ పర్సన్. అండ్ yeah, I guess to all those unanswered questions, in case నేను ఈ రూమ్కి చెప్పుంటే, like I said in my engagement video, Gautam is the answer. I'm so looking forward to start my life with him. But yeah, I'll miss this room and my presence here. I guess you will miss me too, right? Yeah. So until next time, signing off, Sripriya, Iduri. అండ్ అనదర్ థింగ్ ఐ మస్ట్ సే దట్ నేను మీకు దగ్గరైంది కూడా ఇక్కడికి వచ్చాకే అని చెప్పాలి. బికాస్ అప్పుడే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసి ఆల్ దోస్ ఇన్స్టాగ్రామ్ Q&As ఇక్కడ కూర్చుని ద వీడియోస్ దట్ హావ్ రికార్డెడ్. సో ఈ రూమ్, ఈ ఇల్లు మీకు కూడా నన్ను చాలా దగ్గర చేసింది. అది ఎప్పటికీ మర్చిపోను. మీకు నాకు కొన్ని కిలోమీటర్లు, కొన్ని స్క్రీన్స్ దూరమే అయినా ఎప్పుడు చాలా దగ్గరగానే ఉన్న ఫీలింగ్ అయితే ఎప్పుడు మీరు నాకు ఇస్తూనే ఉన్నారు త్రూ సోషల్ మీడియా ప్రెజెన్స్. ఇప్పుడు Q&A ఇక్కడి నుంచి చేస్తే కుదిరినప్పుడు అలా అక్కడి నుంచి చేస్తాను. ఐ యాక్చువల్లీ థాట్ ఐ డూ వన్ Q&A బిఫోర్ మై మ్యారేజ్, కానీ అవ్వలేదు. నిన్న రాత్రి వరకు కూడా పనులు చేస్తూ అలా. పెళ్ళంటే తెలుసు కదా మీకు. బట్ ఐఎమ్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ నెవర్ గేవ్ అప్, ట్రైడ్ మై బెస్ట్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. అంటే ఏదో గోల్ పెట్టుకుని ఐ డూ ఇట్ అని కాకుండా ఈ రోజుకి ఆ రోజు బెటర్ పర్సన్ అవ్వాలని ఎఫర్ట్ పెడుతూనే ఉన్నాను. ఐ గెస్ ఇవాళ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు పీస్ఫుల్లీ స్టెప్ ఇన్ టు ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అంటే ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ మై సెల్ఫ్, విచ్ వీ ఆల్వేస్ ఫర్గెట్. మనల్ని మనం థ్యాంక్ యూ చాలా తక్కువసార్లు చెప్పుకుంటాం. మన బాడీకి కానీ మన మైండ్కి కానీ. మనం లేచి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఒక పని చేస్తున్నాం అంటే వీ షుడ్ థ్యాంక్ అవర్ సెల్ఫ్ సమ్ టైమ్స్. సో నేను ఏ రోజు గివ్ అప్ చేయకుండా కష్టమైన కళ్ళని తుడుచుకున్నా ఈ ఇక్కడ వరకు వచ్చినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ మై సెల్ఫ్. అండ్ యా, ఇంకా పెళ్ళాక కలుద్దాము. SG చూసారా, లోగో కొంచెం అటు ఇటు ఉంది కానీ SG నేర్చుకున్నాను. ఇది ఫేస్ ట్రాక్ చేస్తుంది.